ముందుగా లక్ష్మణరావు గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న ఒక ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించినటువంటి ఎన్క్లేవ్ లో మీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్పష్టమైనటువంటి ప్రకటన చేయనప్పటికీ కూడా కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి అమరావతికి సంబంధించి. కానీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, ఖచ్చితంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచే పరిపాలన కంటిన్యూ అవుతుంది అని చెప్పడం ద్వారా అమరావతి రాజధాని అని వైసీపీ పూర్తిగా అంగీకరిస్తుంది, 3 రాజధానులు పక్కన పెట్టింది అనేటటువంటి చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు సజ్జల గారి వ్యాఖ్యలకు సంబంధించి? శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి జీ తెలుగు న్యూస్ వీక్స్ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. శివ గారు, ఇక్కడ నిన్న జరిగినటువంటి కాన్క్లేవ్ ఏదైతే ఒక వేటు న్యూస్ కాన్క్లేవ్ లో పాల్గొన్నటువంటి మా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తే ఆయన అక్కడి నుంచే పరిపాలనిస్తారు, ఎటువంటి సందేహం లేదని చెప్పారు. ఎస్, మేము 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచే పరిపాలించారు. 2019 నుంచి 24లో కూడా అమరావతి రాజధానిగా ఉంది. అమరావతి రాజధానిగా పాటుగా విశాఖపట్నం, అలాగే కరీంనగర్ ఏదైతే మనం మాట్లాడామో కర్నూలు, ఈ 3 కూడా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఒక ప్రాంతమే కాదు, 3 ప్రాంతాలు కూడా డీసెంట్రలైజేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభివృద్ధి పదంలో నడపాలి. 3 ప్రాంతాలు కూడా సమాంతరంగా ఒకే క్రమబద్ధీకరణంగా ఎదగాలన్న కాంక్షతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ అనుకూలించాలన్న పరిస్థితిలో ఏదైతే అమరావతి రాజధానిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి తాత్కాలికమైనటువంటి భవనాలు ఏవైతే సచివాలయం భవనాలు ఉన్నాయో, అలాగే హైకోర్టు భవనాలు ఉన్నాయో, దాన్ని వినియోగించుకొని పరిపాలన కొనసాగించాం. అంటే మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ కి బడ్డీని కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులతో అలాగా అమరావతికి ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేశాము. అలాగే విశాఖపట్నాన్ని ఎంత మేరకు డెవలప్మెంట్ చేయాలో విశాఖపట్నం డెవలప్మెంట్ చేశాము. కర్నూలు కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తూ వెళ్ళాం. మేము ఆ రోజు కూడా అమరావతి రాజధాని కాదు అని మేము ఎక్కడ చెప్పలేదే. అమరావతి రాజధానిగా ఉంటేనే మిగతా అయితే లక్ష్మణ గారు అప్పుడు మీకు రైజ్ అయిన క్వశ్చన్స్ లక్ష్మణ గారు అప్పుడు మీకు రైజ్ అయిన క్వశ్చన్స్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే క్వశ్చన్ నేను రిపీట్ చేస్తున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు సంధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడాను. ఎందుకు రాజధాని అనేటువంటి ట్యాగ్, 3 రాజధానులు, రాజధాని అనేటటువంటి ఒక ట్యాగ్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమా, అభివృద్ధి వికేంద్రీకరణ? మీరు చెప్పారు ఆ భవనాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకున్నాము, అలాగే వైజాగ్ కర్నూలు మేము డెవలప్ చేసామని అంటున్నారు. అవును, అమరావతిని అలానే ఉంచి మీరు ఖర్చు పెట్టే ఉద్దేశం లేనప్పుడు ఖర్చు లేకుండా అలానే ఉంచి మిగిలిన ప్రాంతాలు డెవలప్ చేయొచ్చు కదా. దానికి 3 రాజధానులు అనేటటువంటి ఒక ట్యాగ్ ఎందుకు? రాజధాని అనే ట్యాగ్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమా? సార్, ఇక్కడ 3 రాజధానులను ట్యాగ్ ఎందుకు తీసుకొచ్చామంటే ప్రాంతాన్ని అక్కడ అభివృద్ధి పరంలో తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ట్యాగ్ ఉండదు. అక్కడ స్మార్ట్ సిటీనో లేదంటే ఒక మహానగరం అనో లేదా ఒక రాజధాని అనో ఒక ట్యాగ్ ఉంటేనే దానికి ఒక వాల్యూ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి. తద్వారా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రకంగా అక్కడ ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సో ఏ ప్రాంతం దేనికి అనుకూలం అయితే ఆ అనుకూలమైనటువంటి పరిశ్రమలన్నీ ఆ ప్రాంతానికి వస్తాయి. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్ ఇప్పుడు ఎన్సిఎల్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో టీసీఎస్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేదా పెద్ద పెద్ద ఎన్ఆర్బిటల్ మాల్ లాంటివి, లూలు మాల్ లాంటివి పెద్ద పెద్ద మాల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ యొక్క మహానగరం దానికి అనుకూలంగా ఉంటది, ఆ యొక్క వ్యాపారం చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అమరావతిని ఎందుకు ఎంచుకోలేదు? అమరావతి అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, అంటే ఇంకా ఆ నగరాన్ని ఇంకా నిర్మించాలి. అది ఎప్పటికి పూర్తి అవుతుంది కూడా తెలియని పరిస్థితి. నిర్మితం అయిన తర్వాత ఎవరైనా రావాలా వద్దన్నది ఆలోచిస్తారు. ఎందుకంటే అమరావతి అనేది పూర్తిగా అక్కడ ఎటు చూసినా చిన్న వర్షం పడిన మునిగే ప్రాంతం, కొండవాగులు ఉన్నాయి, కొండవీటి వాగులు ఉన్నాయి, అలాగే కృష్ణానది ప్రహార పక్కన ఉన్నది. ఎటువంటి చిన్న వర్షం పడినా మునిగే ప్రాంతం. అవన్నీ బేరే చేసుకుంటారు బిజినెస్ మ్యాన్లు. వాళ్ళు పెట్టే పెట్టుబడులు 5,000 10,000 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ కట్టాలంటే ఏంటనేది వేరే చేసుకుంటారు. అలాగే ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరులో మనం చూసాం
చాలా రైస్ మిల్లు అన్ని కూడా గుంటూరు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి లక్ష్మణరావు గారు, ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత నేను మిగిలిన గెస్టుల దగ్గరికి వెళ్తాను. 3 రాజధానుల అంశం తీసుకోవడం వల్ల వైసీపీ నష్టపోయింది అనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి. యాక్సెప్ట్ చేస్తారా? నేను దీన్ని యాక్సెప్ట్ చేయనండి. ఓడిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి కోణాలు అన్ని బయటకు వస్తాయి. ప్రతిది కూడా మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే గెలిచినోడు చెప్పిందే నిజం, ఓడిపోయినోడు చెప్పింది అబద్ధం అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కాబట్టి ఏ కారణమైనా చెప్తే ఆ కారణానికి మనం ప్రతిదాన్ని కూడా యాక్సెప్టెన్స్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, డీసెంట్రలైజేషన్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి అనేది చెందుతుంది. ఎందుకంటే గతంలో చూసాం, హైదరాబాద్ ప్రాంత పరిహారంలో హైదరాబాద్ మాత్రమే మనం అభివృద్ధి చేసాము. కాబట్టి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనం చూసాము. గాట్ యువర్ పాయింట్ లక్ష్మణరావు గారు. గతం నుంచి కూడా మీరు ఇదే పాయింట్ చెప్తున్నారు. మీ పాయింట్ తీసుకుంటున్నా. నేను మిగిలిన అభివృద్ధి చెందితే మిగతా రాష్ట్రంలో ఒక్క నిమిషం సార్ అయిపోయింది సార్. మన రాష్ట్రంలో 7 జిల్లాలు వెనకబడుతున్న జిల్లాలు ఉన్నాయి సార్. 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు. వీటి పరిస్థితి ఏంటంటే, అంటే మీరేదో అమరావతి పరిహార ప్రాంతాల్లో మీరు గుంటూరు, ప్రకాశం ఇటు వచ్చారు, నేను ఆ జిల్లాలో మీరు లక్ష్మణరావు గారు మీరు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్, ఈ 7 వెనకబడిన జిల్లాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. 7 వెనకబడిన జిల్లాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ పాయింట్ నేను నోట్ చేసుకుంటున్నాను, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, బాలకోటయ్య గారిని ఆడియో